ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. నమస్కారం. దేశ సర్వోన్నత న్యాయస్థానం తిరుమల లడ్డూ వ్యవహారంలో ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పు వెలువరించిన పరిస్థితి కనపడుతుంది. ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ద్వారా ఈ లడ్డూ తయారీలో ఏమైనా అవకతవకలు జరిగాయా లేదా అంటూ కూడా దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి విశ్లేషణ చేయాలంటూ కూడా దాని మీద దర్యాప్తు బృందాన్ని కూడా ఆదేశించిన పరిస్థితి కనపడుతుంది. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతే ఉందో దాంట్లో సుప్రీంకోర్టుకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి సూచనలు కూడా చేసింది. దాన్ని కనుక మనం గమనించినట్టయితే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సిట్ సంబంధించి ఒక 2 అధికారులు, అదేవిధంగా సిబిఐకి సంబంధించినటువంటి 2 అధికారులు, అదేవిధంగా ఎఫ్ఎస్ఎస్ఐకి సంబంధించినటువంటి 1 అధికారి, ఈ 5 అధికారులు కూడా సిబిఐ డైరెక్టర్ ఆధీనంలో స్వతంత్రంగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ లడ్డూలో అవకతవకలు జరిగాయా లేదా అనేటువంటి అంశాన్ని నిగ్గు తేల్చాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు. ఈ నేపథ్యంలోనే ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో ఈ తీర్పు అంశము ఎవరికి లాభం ఎవరికి నష్టం అంటే గనక అధికార పార్టీ మాత్రం తాము చెప్తున్నది ఏంటంటే ఆ లడ్డూ వ్యవహారంలో పూర్తి స్థాయిలో అవకతవకలు జరిగాయి, ఇది జాతీయ స్థాయిలో రుజువు అవుతుంది, త్వరలోనే దానికి నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ నిందితులందరూ కూడా జైలుకి పోతారు, అందులో ఎటువంటి సందేహమూ లేదు అని చెప్పి అధికార పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు మాట్లాడుతున్నటువంటి వర్షన్. ఇదే నేపథ్యంలో గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా అదే స్థాయిలో ఖండించారు. ఈ లడ్డూలో గత ప్రభుత్వంలో తయారు చేసినటువంటి లడ్డూలో ఎటువంటి అవకతవకలు జరగలేదు, కేవలం మతాల్ని రెచ్చగొట్టి ఒక లబ్ధి పొందాలనేటటువంటి దురుద్దేశంతోనే చంద్రబాబు నాయుడు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు తప్ప అక్కడ ఎటువంటి అవకతవకలు జరగలేదు, ఎటువంటి విచారణ అవసరము లేదు అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా ఎవరైతే ఆ కుట్రలు చేసినా, ఒకవేళ ఆ అంశాలను కనుక తారుమారు చేసినా, ఎవరైనా కనుక తప్పులకు చేసినట్లయితే వారిని ఆ దేవుడే శిక్షిస్తాడు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి వివరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకో అంశానికి సంబంధించి అధికార పార్టీ వాళ్ళు చెప్తున్నటువంటి వర్షన్ ఏదైతే ఉందో, వీళ్ళు బిల్స్ ఏవైతే ఉన్నాయో బిల్స్, వాణిజ్య శాఖకు సంబంధించినటువంటి బిల్స్ కూడా వాళ్ళు సేకరించారు. ఆ సేకరించినటువంటి అంశంలో ఫలానా కంపెనీ నుంచి తీసుకొచ్చారు, ఆ కంపెనీ నుంచి తిరుమలకి సప్లై చేశారు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి వర్షన్. కానీ అక్కడ పర్టికులర్ సప్లై చేసినటువంటి కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీకి సంబంధించినటువంటి బిల్స్ మాత్రం లేవు. అంటే వీళ్ళు చెప్తున్నటువంటి వర్షన్ ఏంటంటే ఎవరైతే ఆథరైజ్డ్ ఏజెన్సీ అని చెప్తున్నారో ఆ ఏజెన్సీ నుంచి మాత్రం ఈ లారీలు ఇక్కడికి రాలేదు, ఆ వచ్చినటువంటి లారీలన్నిటి కూడా కలుషితమైనవి అంటూ కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ గమనించాల్సినటువంటి వర్షన్ ఏదైతే ఉందో, ఎవరైతే సప్లై చేశారో ఆ సప్లై చేశామని చెప్పి వాళ్ళు చెప్తున్నారో, కానీ ఆ కంపెనీలకు సంబంధించినటువంటి డెలివరీ ఆర్డర్లో కానీ అక్కడ కానీ వాళ్ళు సప్లై చేయలేదు అని క్లియర్గా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది నిజాలు కొద్ది రోజుల్లో తెలిసే అవకాశం కనపడుతుంది. అయితే అధికార పార్టీ చేసినటువంటి సిట్ ఏదైతే ఉందో ఆ సిట్ ఇప్పటికే దానికి సంబంధించినటువంటి విచారణలో పూర్తి స్థాయిలో నిమగ్నమైన పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే కొంత మేరకు దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వుల నేపథ్యంలో
అది కొంత ఆ, మార్పు జరిగే అవకాశం ఉంది. అయితే విజిలెన్స్ ఎంక్వైరీ ఇప్పటికే వేశారు ఆ లడ్డూకు సంబంధించి. ఆ లడ్డూకు సంబంధించినటువంటి విచారణ అంశాల్లో భాగంగా కొంత మేరకు దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా అధికార పార్టీ సేకరించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ లడ్డూ తయారీ అంశంలో అసలు అవకతవకలు జరిగాయా లేదా అనేటటువంటి $1 మిలియన్ క్వశ్చన్ ఏదైతే ఉందో అది పక్కన పెడితే, ఈ లడ్డూ వ్యవహారంలో ఎవరికి వారు ఇటు రాజకీయ లబ్ధి జరుగుతుందా అనేటువంటి అంశం మీద పూర్తి స్థాయిలో వీళ్ళంతా నిమగ్నమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. నిన్న కనుక మనం గమనించినట్లయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తిరుపతిలో భారీ సమావేశం పెట్టి డిక్లరేషన్కి సంబంధించినటువంటి మీటింగ్ పెట్టి, ఆ డిక్లరేషన్ అంశంలో కూడా తన కూతురికి తండ్రిగా ఆయనే డిక్లరేషన్ మీద సంతకం పెట్టి ఫాదర్గా ఆ విధంగా డిక్లరేషన్ మీద జగన్మోహన్ రెడ్డి పెట్టడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి అంటూ కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా హిందూ సమాజం నేపథ్యంలో కావచ్చు, సనాతన ధర్మం నేపథ్యంలో కావచ్చు, పవన్ కళ్యాణ్ తీవ్రంగా విరుచుకుపడినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ లడ్డు వ్యవహారం ఎప్పుడైతే తెర మీదకు వచ్చిందో దాంట్లో భాగంగానే ప్రాయశ్చిత్త దీక్ష అంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చేపట్టారు. అనేక దేవాలయాల్లో దానికి సంబంధించినటువంటి పూజలు, క్లీనింగ్ కార్యక్రమాలు వంటి కార్యక్రమాలు కూడా చేసిన పరిస్థితి కనపడుతుంది. తిరుమల తిరుపతికి కూడా పాదయాత్ర మీద అక్కడి నుంచి అలిపిరి నుంచి పాదయాత్ర మీద వెళ్ళి దర్శనం కూడా చేసుకున్న పరిస్థితి కనపడుతుంది. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన వర్షన్ ఏంటంటే, లడ్డూ అంశంలో రాజకీయంగా ఎవరికి లబ్ధి జరుగుతుంది అనేటటువంటి అంశం మీద కొంతమేరకు దీనికి సంబంధించినటువంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యం కావచ్చు, అదేవిధంగా రాజకీయ లబ్ధి కోసమే ఆయా పార్టీలు పొట్లాడుతున్నటువంటి పరిస్థితి కావచ్చు. మొత్తాన్ని కనుక మనం ఈరోజు జరిగినటువంటి అంశం ఏదైతే ఉందో, సుప్రీంకోర్టు వేసినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ద్వారా, స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ ద్వారా దీనికి సంబంధించినటువంటి నిజాలు నిగ్గు తేల్చండి అంటూ కూడా ఉత్తర్వులు ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే తిరుమల లడ్డూ అంశానికి సంబంధించి ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి లడ్డూ సుప్రీంకోర్టుకి చేరిందని చెప్పుకోవాలి. దీంట్లో భాగంగానే ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఆ ఏజెన్సీ దీనికి సంబంధించినటువంటి పూర్తి నిజాలు కూడా నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. హిందూ భక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అనుమానాలు కావచ్చు, వారి ఆవేదనకు కారణాలు కావచ్చు, అటువంటి ఏమైనా ఉన్నాయా లేవా అనేటువంటి అంశాలను కూడా పూర్తి స్థాయిలో కూడా విచారణ చేస్తే కనుక ఈ లడ్డూ వ్యవహారానికి సంబంధించినటువంటి ఫుల్ స్టాప్ పడే అవకాశం కనబడుతుంది. మొత్తానికి ఈ లడ్డూ వ్యవహారంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న నేపథ్యంలో దీన్ని రాజకీయ అంశంగా చూడొద్దని, ఇది భక్తుల మనోవేదనకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఎవరూ కూడా ఎటువంటి పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇవ్వద్దు అని కూడా సుప్రీంకోర్టు ఆదేశించినటువంటి పరిస్థితి. ఈ సిట్టు వేసిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి పూర్తి నిజాలు నిగ్గు తేల్చాలని మాత్రమే దానికి సంబంధించినటువంటి ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఇప్పటి వరకు కూడా అధికార విపక్ష పార్టీల మధ్య పోటాపోటీగా యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో సిట్టు దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి దానికి సంబంధించినటువంటి వివరాలు సేకరిస్తుంది. రాబోయే రోజుల్లోనే ఈ లడ్డూకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో అంశానికి ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం కనపడుతుంది. నమస్కారం.